వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. గిరిజనుల హక్కుల కోసం పోరాడాలన్న మంత్రి సీతక్క. మహేశ్వరం నియోజకవర్గంలోని మంత్రాల చెరువును సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఓల్డ్ సిటీలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్. దేవరకొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. హైదరాబాద్ గాంధీ భవన్ లో 9 గిరిజన తెగల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గిరిజనులకు జనాభా ప్రతిపాదకన హక్కులు రావాల్సి ఉందని, వాటి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సర్పంచ్లకు, మొన్ననే నూతనంగా ఎన్నికైన సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ కష్టాలలో, మీ సమస్యలలో తోడుగా ఉండి మన తండలు కానీ, గూడలు కానీ, చెంచుపెంటలు కానీ, ఎరకల వాడలు కానీ అన్నీ మరి అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ, ఈరోజు మరి జనాభాలో దేశంలో 10% ఆలోచించి మరి పనిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గత 10 ఏళ్లలో కూడా ఇటు బీఆర్ఎస్ హయాంలో కానీ అటు ఒప్పందాలను చేసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మనము ఈ దేశంలో ఏలుతున్నటువంటి వాళ్ళు చూస్తాము. కాబట్టి అందరూ ఐక్యంగా మన సమాజం కోసం, గిరిజనుల హక్కుల కోసం మరి ముందుకెళ్దాం. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని మరి పదవులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, అన్ని కూడా ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన సాధించుకునేది. మహేశ్వరం నియోజకవర్గంలోని మంత్రాల చెరువును మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. చెరువు నిర్వహణ సరిగ్గా లేక గడ్డి పెరగడం, శానిటైజేషన్ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓపెన్ జిమ్ పరికరాలు, చిల్డ్రన్స్ పార్కు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు చెరువును శుభ్రపరిచి శానిటైజేషన్, ప్యాకింగ్ చర్యలు చేపట్టి దోమలు బెడద తగ్గించాలని డిమాండ్ చేశారు. చెరువు నిర్వహణకు శాశ్వత బాధ్యత కేటాయించాలని సూచించారు. జీవితమంతా కష్టపడి మళ్ళీ వీటి కోసం పోటీ నా పేరు రవి ప్రకాష్ మేడం, హైకోర్టు అడ్వకేట్. అదే చెప్తున్నా, పాలన గాలి కొద్దిలేసి కరెక్ట్ గా చెప్తున్నారు. మనుషులను పట్టించుకుంటే చాలు. ఆయన 5,000 కోట్లు గాంధీ పెట్టవాలి మనుషులకు పెట్టాం కదండి. అక్కడ 400 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ తీసేసి అక్కడ పెడతా అంటారు. వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని బ్యాంకులు అప్పు తెచ్చుకొని బిల్డింగ్ పెట్టారు. వాళ్ళ ఇంట్లో జూబ్లీ హిల్స్ కూడా ఒకటి గాంధీ విగ్రహం పెట్టినా సంతోషపడతారు. ప్రజల ఇంట్లో కూడా వెనకాల ప్లేస్ ఉంది. కొంచెం వెళ్ళాము కాబట్టి అట్లా చింతలు ఉంటాను, వాసన చింతలు ఉంటాను, చాలా వాసన. స్టార్ట్ చేస్తారు. ఒక 5-6 మంది పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ సిటీలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లిం సోదర సోదరీమణులకు అత్యంత పవిత్రమైందని, ఈ నెలలో ఉపవాస దీక్షల ద్వారా మనిషి సహనం, నియమం, సేవాభావం మరియు మానవత్వం వంటి గొప్ప విలువలను ఆచరిస్తాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో సెక్యులర్ విలువలను కాపాడుతూ అన్ని మతాల ప్రజలను సమానంగా గౌరవించే విధానాన్ని అనుసరిస్తూ
చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవదల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి వాజిద్ మైక్, ప్రధాన కార్యదర్శి బండి సురేందర్, శంకర్ పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. చందంపేట మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మందగించిందని ఆయన విమర్శించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు నిలిచిపోయాయని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు తిరిగి అమలవుతాయని పేర్కొన్నారు. చేసి కేటీఆర్ గారు కూడా ఆహ్వానించింది కాబట్టి కేటీఆర్ గారు కొట్టుకుపోయారు పెళ్ళికి. ఆ పెళ్ళికి సహజంగానే ఎవరు వస్తారు? మొత్తం ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మధుర నుంచి, ఖమ్మం నుంచి, రాష్ట్ర మంత్రి నుంచి. కేటీఆర్ గారిని ఒక్క అడుగు కూడా ముందర కదలనీయకుండా కాబోయే సీఎం వచ్చి. నమస్కారం. రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకి, ప్రజా వ్యతిరేక పాలనకి కౌంటౌన్ మొదలైంది. మాట ఇచ్చి మొదటి క్యాబినెట్లోనే చట్టం చేసి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని చెప్పి రాహుల్ గాంధీతోని మాట ఇప్పించి ఇవాళ మోసం చేయడమే కాకుండా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అక్కడ తుంగతుర్తి మొదలుకొని ఇక్కడ దేవరకొండ వరకు, అటు భువనగిరి కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, సాగర్ కావచ్చు, అది ఇంకే కాన్స్టిట్యున్సీ కూడా పరిపాలన అందించగలిగింది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. తప్పకుండా ఇవాళ మొదలైన ఈ చేరికలు ఏవైతున్నాయో ఇవి కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో నామరూపాలు చేసేంత వరకు కూడా ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు, మాతో పరిచయంలోకి వస్తున్నారు. తప్పకుండా ఈ జిల్లాకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం ఈ జిల్లాలో అసెంబ్లీని అడ్డుకోవడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేటీఆర్ శిక్షణ ఇస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బేర్ల ఈలయ్య విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తి కాలం కూడా కాలేదని, ఇప్పటికే అనేక హామీలు అమలు చేశామని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయిందని ఆరోపించారు. దళిత సీఎం, దళిత బంధు, గిరిజనులకు భూమి వంటి హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో కేటీఆర్ కు అధికారమైనాక మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మరి అలా గండిపేట గోల్కొండ రిసార్ట్ లో వాళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శిక్షణ పెట్టిన అంటున్నాడు. చాలా సంతోషం. మీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చేస్తున్నటువంటి అభివృద్ధికి మీరు సహకరించి రేపు అసెంబ్లీలో తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలి, తెలంగాణలో ఇంకే విధంగా అభివృద్ధి జరగాలని సూచనలు సలహాలు ఇస్తే బాగుండే. కానీ కేటీఆర్ అధికారం పోయినాక ధనమలంతో కొవ్వెక్కి కేటీఆర్ గారు విచిత్రమైనటువంటి వేషాలు వేస్తారు. మేం చేసిన రైతు రుణమాఫీ కానొస్తలేదా? మేం చేసినటువంటి మహిళలకు పెద్దపీట, మహిళలకు ఉచిత బస్సుతో పాటు వడ్డీ లేని రుణాలని కళ్ళకు కానొస్తలేవా? ఇలా పేదోడికి రేషన్ కార్డు, పేదోడికి సన్న బియ్యం, పేదోడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇలా యువతకు ఉద్యోగాలు, రైతన్న ఇలా ఎమ్మెల్సీలో మీకు ఒక అభ్యర్థి దొరకలే. ఇలా హైదరాబాద్ లో జరిగినటువంటి జూబ్లీస్ గానీ, కంటోన్మెంట్ గల కాంగ్రెస్ పార్టీని మాట్లాడే నైతిక విలువలు నీకు లేదు కేటీఆర్. ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చలకు సిద్ధం. ఇలా తాగునీటి విషయంలో గాని, సాగునీటి విషయంలో గాని, సంక్షేమాలు అభివృద్ధి విషయంలో గాని మా ప్రభుత్వం కట్టుబడి ఉండి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఏ ఎలక్షన్లైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మీకు డిపాజిట్ రాకున్నా, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినా, ఇంట్లో కూర్చోబెట్టినా, ఫామ్ హౌస్ కు పరిమితం చేసినా, సిగ్గుమాలిన రాజకీయాలు ఏదో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బతికుండాలని, ఒక లైవ్ ఉండాలని చెప్పి చిల్లర మల్లర మాట్లాడుతున్నాం కేటీఆర్. తస్మాత్ జాగ్రత్త.
మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గురించి కానీ ప్రజాపాలన గురించి అవాకులు చెవాకులు పేల్తే బిడ్డ నాలుగ వస్తాం జాగ్రత్త. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అమలాపురంలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలో నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని బాధితులు వివరించగా ఆమె జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికార పొత్తు పెట్టుకున్నారని, జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రాసుకుంటున్నామండి. ఇన్ని రోజులని ఉంటున్నాను. ఎన్ని రోజులు ఇచ్చారు? పట్టణం చేసుకున్న అప్పులు తీర్చుకోవడానికి కూడా పని పడుతుంది. తర్వాత పంచాయతీకి చెప్తే పట్టించుకోరండి. 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ రాయట్లేదండి. మరి పెన్షన్ గురించి ఎలా ఉన్న తల్లి మాకు పని పత్రం పేద పని పత్రం కరిపెడతారని ఇలాంటి తల్లిని అడిగితే ఏమంటారని మేము అడుగుతున్నాం. అందుకే చెప్తున్నాం, ఈ రోజు బీజేపీని ఎదిరించి నిలబడగల ఏకైక సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ. మాకు ఏ స్వార్థ రాజకీయాలు లేవు, మా అజెండా అది కాదు. మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము. కాబట్టే ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడగలదు కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారేమో బహిరంగ పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. కానీ బీజేపీ మన రాష్ట్రాన్ని అన్ని పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. కానీ ఇది విభజన హక్కు, ప్రత్యేక హోదా అన్నది. కానీ బీజేపీ ఇవ్వకపోయినా చంద్రబాబు గారు అదే బీజేపీకి మద్దతు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ ముందు సాగిలపడతారు. బీజేపీ ఏం చేస్తుంది? మనకు పోలవరం ప్రాజెక్టే తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు నీటి నిలువ తగ్గిస్తుంది బీజేపీ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపూర్ 23వ డివిజన్ ప్రైమరీ స్కూల్కు ప్రహారీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనడంతో మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రహారీ గోడ, సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని అన్ని డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. अभिविधान सिद्ध्यर्थं भूतोदरादरे सर्वविघ्नहस्तस्ते गणाधिपतिमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाधिनायके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः उमामेश्वराभ्यां नमः पानीर्नगरभाभ्यां नमः सतीपुरन्द्राभ्यां सीतारामाभ्यां नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाविनेभ्यो नमो नमः अश्वपूर्वामृतमध्याम् अस्थिनाथप्रबोधिनीम् श्रियं देवीर्मुपये श्रीर्मा देवी जुष्टाम् कान्तोऽस्मिताम् हिरण्यप्राकारम् బాధితులు పోలీస్ స్టేషన్కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగేలా పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల వివరాలు పరిశీలించారు. కేసుల దర్యాప్తులు ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసుకుని వెంటనే బాధితులకు రిసీప్ట్, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని గృహ కల్పాల్లో టీఎన్జీఓఎస్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో దావత్ ఈ ఇఫ్తార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వైస్ చైర్మన్ పాహిముద్దీన్ కురేషి, టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీష్ సహా ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. जो है
हमारी रियासत है, हमारा मुल्क है, वसल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ఓకే ఓకే ఇక్కడ దిగన్నా అన్న అట్లనే ఇక్కడ రైట్ ఓకే. మంచిర్యాల జిల్లాలో సీఎంఆర్ బియ్యం అక్రమాల కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు లక్షిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. జనారం మండలం కమలమడుగు సమీపంలోని శ్రీ లక్ష్మీ నరసింహ మోడ్రన్ రైస్ మిల్ యజమానులు స్వదేశ్రావు లక్ష్మీ కళ్యాణి 2022-24 మధ్య ప్రభుత్వం కేటాయించిన సుమారు 8 కోట్ల వరి ధాన్యాన్ని పక్కదారి పట్టించి బియ్యం ఇవ్వకపోవడంతో కేసు నమోదైంది. సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకళ ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ విషయంపై సీఐ పూర్తి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. జనగామ జిల్లా నెల్లుటల్లో యాంటీ డ్రగ్స్ నిరోధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు మరియు పోలీసులు యాంటీ డ్రగ్స్ గురించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింగ రామకృష్ణ, నార్కోటిక్ శాఖ సిఐ శ్రీకాంత్, ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ గౌడ్, ఎంఈఓ మండల వైద్యాధికారి మరియు ఏఎన్ఎం ఆశా వర్కర్స్, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆ తర్వాత రకరకాల కోకాయిన్ అని మందు మధ్యాహ్నం పెద్ద పెద్ద డ్రగ్స్ ఉంటాయి. వాటి వివరాలు నాకు తెలియదు. అధికారులు టూ వీలర్ మీద అక్కడ పోయి తీసుకొస్తుంటే వాళ్ళని పట్టుకుని కేసులు పెట్టడం జరిగింది. టూ వీలర్ మీద లేకపోతే ట్రైన్ రూట్ వస్తుంది. ఒడిశా ట్రైన్ రూట్ అవ్వాలి. ట్రైన్ రూట్ కూడా తీసుకొచ్చేసి ఈ లోపల మనకి జనగామ మనకి ట్రైన్ రూట్ ఉంది కదా, మేజర్ జనగామ ఎఫెక్ట్ విత్ ఓన్లీ ట్రైన్ రూట్. ట్రైన్ రూట్లో బాగా వస్తుంది. ఇక్కడ గంజా వస్తారు. వాడు ఏముంది, వాడు వస్తాడు లోకల్ చిన్న ప్యాకెట్, ఇంత ప్యాకెట్, కిలో ప్యాకెట్ ఉంటుంది. కిలో ప్యాకెట్ వాడు 2 సైఫాబాద్ మింట్ కాంపౌండ్లోని టీజీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీగా తరలివచ్చి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టిసన్ కార్మికులకు విద్యా అర్హతల ఆధారంగా కన్వర్షన్ సర్వీస్ రూల్స్ అమలు, 2026 వేతన సవరణ వెంటనే చేపట్టడం, ఆర్టిసన్ అన్మ్యాన్డ్ పీసీ రేట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మైనార్టీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించగా ఉపవాసంలో ఉన్న ముస్లింలతో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు. రంజాన్ శాంతి సహనానికి ప్రతీక అని ఆదిత్యారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకే ఫౌండేషన్ అధ్యక్షుడు కదీర్ బాయి, మాజీ సర్పంచ్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన నా ముస్లిం సోదరులకు, మా తాతలకు అందరికీ నమస్కారం. రంజాన్ పర్వ ఈ నెల మొత్తం అందరూ ఉపవాసం ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు ఇఫ్తార్ ఒక చిన్న దావత్ మా సైడ్ నుంచి
అప్రిషియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున ఘనంగా అంగరంగ వైభవంగా ఇఫ్తార్ విందు నృత్యానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఇఫ్తార్ పార్టీలు ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మన సంస్కృతిని కాపాడినప్పుడే మన దేశ పురోగతి అభివృద్ధి చెందుతుందని ఇఫ్తార్ విందు తెలియపరుస్తుంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు కర్షకులు కార్మికుల సంక్షేమం జరిగినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. కందుకూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదే కుమార్ కు మండల ఐఎన్టీయూసీ కార్మిక శాఖ అధ్యక్ష నియామక పత్రాన్ని అందజేశారు. తుక్కుగూడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో కార్మికుల భద్రతకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ నుండి సాగునీటి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పెట్టుబడి పెట్టి దయచేసి మా రైతులను ఆదుకోవాలని రైతుల పైన నేను పదే పదే ఆ గవర్నమెంట్ కానీ కేంద్ర ఎస్పీ కాలువ చేసి మమ్మల్ని వాదన పెట్టి అదే వారం బొల్లారం జీహెచ్ఎంసీ 272 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మీదేవి తన కుమారుడు సుమారు 100 మంది కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు. కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రధాని అభివృద్ధి పనులు ఆనంద్ కృష్ణారెడ్డి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు లక్ష్మీదేవి తెలిపారు. ఆనంద్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ చారి గారు, అదేవిధంగా అఖిల్ గారు, విష్ణుచారి గారు, ధనంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఉపరి పరిపాలనను చూసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అన్ని విధాలుగా ప్రజల సమస్యలపై ప్రజలకు అండదండగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఈ రోజు బీఆర్ఎస్ ల నుంచి బీజేపీలోకి జాయిన్ అవుతున్నటువంటి లక్ష్మి గారు వారి బృందానికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. ఆదర్శ మున్సిపాలిటీగా ఉండాల్సిన తొర్రూరు పట్టణం ప్రస్తుతం పారిశుద్ధ్య సమస్యలతో సతమతమవుతుంది. పట్టణంలోని ప్రధాన రహదారులు గల్లీలో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. డ్రైనేజీలు పూడికతీత లేక మురుగునీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 16 వార్డులో సీసీ రోడ్ల పనులు సగంలోనే ఆగిపోవడంతో వర్షాకాలంలో బురద సమస్య తీవ్రంగా మారుతుంది. ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కుమారుడు రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్ జన్మదిన వేడుకలు నల్లగండ్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గజమాలలు, సాలువాలు, పూల బొకేలు అందజేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. వరంగల్లో ప్రజా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ తెలంగాణలో ఫీ రీయింబర్స్మెంట్ 8,000 కోట్లకు పైగా బకాయి ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలు అధికంగా ఉన్న తెలంగాణలో మళ్లీ రెడ్డి వర్గానికి రాజ్యసభ ఎంపీ స్థానం ఇవ్వడం బీసీలను మోసం చేయడమేనని ఆరోపించారు.
ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం హన్మకొండ మహిళా నాయకులతోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు రాజ్యసభ సభ్యులు పెద్దలు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ధర్నాలకు పిలిపించడం జరిగింది. మరి బీసీల కోసం పనిచేయాలని కూడా తపన ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ కాలనీ బాసాని సంధ్యారాణి గారికి తెలంగాణ బీసీ ప్రజా సంఘం హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వారికి అవకాశం ఇస్తున్నాం. రానున్నటువంటి రోజులలో మిగతా కమిటీలు కూడా హన్మకొండ కానీ వరంగల్ కానీ మహబూబాద్ కానీ రాష్ట్రంలో 33 జిల్లాలకు 14 జిల్లాల కమిటీలు ఉన్నాయి. మిగతా కమిటీలు కూడా మేడం పద్మజాదేవి గారి వారి ఆధ్వర్యంలో మిగతా మహిళా కమిటీలు కానీ అన్ని రంగాల కమిటీలు వేసి రానున్న రోజులలో బీసీ ప్రజల ఐక్యత కోసం బీసీ ప్రజల క్షేమం కోసం బలమైన సంఘాలుగా ఏర్పడి కలిసికట్టుగా పనిచేసి బీసీ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మేము మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గిరిజనుల హక్కుల కోసం పోరాడాలన్న మంత్రి సీతక్క. మహేశ్వరం నియోజకవర్గంలోని మంత్రాల చెరువును సందర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఓల్డ్ సిటీలో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్. దేవరకొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. For more updates, keep watching.